ఆధార్ కార్డు పట్టుకుని ప్రతి ఒక్కరు ఎక్కేస్తున్నారు. పైగా కూర్చోడానికి కూడా స్పేస్ ఉండలేదు. హలో గైస్, నేను మీ స్నేహితుడు. ఆర్టీసీ బస్సులు ఫ్రీగా చేశారు కదా ఉమెన్స్ కి. అప్పటి నుంచి నేనైతే ఈ రోజే మొదటిసారి అయితే ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నాను. బయట నుంచి చూస్తున్నాను వాళ్ళ కష్టాలు అయితేని. ఈ రోజు అసలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అసలు ఎక్కువ బస్సులు వేసారా లేదంటే ప్లేస్లు ఉంటున్నాయా ప్లేసులు లేవా అన్నదైతే చూద్దాము. రివ్యూ అయితే తీసుకుందాము ఎలా ఉందంటున్నారు అని. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇబ్బందులు ఏంటన్నది చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అమలాపురం బస్ స్టాండ్ లో ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆటో స్టాండ్ లో ఉండాల్సిన ఆడవాళ్ళు అందరూ కూడా బస్ స్టాండ్ లోనే ఉన్నారు. చాలా దారుణంగా ఉన్నాయి. స్టూడెంట్స్ కి అయితే చాలా ఇబ్బందిగా ఉంది బ్రో. ఎందుకంటే ఆధార్ కార్డు పట్టుకుని ప్రతి ఒక్కరు ఎక్కేస్తున్నారు. పైగా కూర్చోడానికి కూడా స్పేస్ ఉండలేదు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినట్టు స్టూడెంట్స్ కి మాకు కూడా చిన్నగా పానకొండ లాంటిది అలా పెట్టి ఫ్రీ బస్ పెడితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది బ్రో. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎలా అనిపిస్తుందండి ఈ పథకం పెట్టినందుకు? ఈ పథకం పెట్టిన తర్వాత మహిళలు చాలా బాగుంది. ట్రావెలింగ్ కి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారండి. అలా ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఒకళ్ళు పాజిటివ్ గా చెప్తుంటే ఒకళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అమలాపురంలో అనుకున్నాం, అక్కడ కాదు జనం. మా చక్కెనపేటలో ఉన్నారు మొత్తం జనం అంతానే. మేము అసలు ఎక్కడానికి లేదు. చూసారా అంతమంది జనంలో మేము ఎక్కలేం. ఎవరో కానీ ఫ్రీ బస్సు ఏమో పని లేని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అన్నారు. ఇంకో బస్సు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ముచ్చటగా 3వ బస్సు వచ్చింది. ఇదైనా దొరుకుతుందో లేదో చూడాలి. మాది ఎంత పోజేసి 5 నిమిషాల జర్నీ ఉంటుంది. దానికోసం 50 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది బస్సు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. రోజు నాకు బస్సు ఎక్కి అదృష్టం లేనట్టుంది. 3 బస్సుల కోసం చూసాను. 3 బస్సులు కూడా నన్ను మోసం చేసి ఏడ్చి గోల చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. నీకు ఫోన్ చేస్తే మా అన్నయ్య వచ్చాడు. 12 మంది అయితే వచ్చేస్తున్నాను. రేపైనా ఎలా ఎక్కుతామో చూడాలి మరి.